సీరియల్ ఉంటుంది ఇప్పుడు హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు స్టార్టింగ్ వీడియో చూస్తూనే అర్థమవుతుంది. మనం ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని విజిట్ చేయడం జరిగింది. ఈ క్షేత్రం యొక్క విశేషాలు, మనం ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నేను వచ్చేసి మెయిన్ ఈ వీడియోలో ప్రహ్లాదుని బడి, జ్వాల నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క మొదటి అవతారం టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. నాకు టైం సరిపోకపోవడం వల్ల ఉగ్రస్తంభం, పాములటేకు విజిట్ చేయలేకపోయా. నెక్స్ట్ టైం కన్ఫామ్గా విజిట్ చేయాలి. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుని వెళ్ళేటట్లుంటూ ఉంటే మార్నింగ్ టైంలోనే పాములటేకు అండ్ ఉగ్రస్తంభానికి ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ టైంలోనే బయలుదేరండి. మీరు ముందుగా ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో చెప్తాను. ఎవరైనా వచ్చే వాళ్ళు నంద్యాల సైడ్ నుంచి వచ్చే వాళ్ళు నంద్యాల లేదంటే ఆర్లగడ్డకు రీచ్ అవ్వండి. నంద్యాల నుంచి ఆర్లగడ్డకు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, నో ప్రాబ్లం. నంద్యాల నుండి మనకు 60 కిలోమీటర్స్ దూరంలో అహోబిలం ఉంటుంది. ఆళ్ళగడ్డ నుంచి దగ్గరలో ఒక 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది ఎగువ అహోబిలం. మనకు నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఆళ్ళగడ్డ నుంచి కూడా అహోబిలానికి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, నో ప్రాబ్లం. మనకి ఇక్కడే అన్నదానం కూడా ఉంటుంది, నిత్య అన్నదానం, నో ప్రాబ్లం. దానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మనకు ఎగువ అహోబిలం నుండి ఈ జ్వాల నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి దగ్గర 4 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అడవి మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. ప్రహ్లాదుని బడి వచ్చేసి 1.5 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. మీరు ఒకటేసారి ప్రహ్లాదుని బడి, మాలవల నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేసుకొని వరాహ రూపంలో ఉన్న టెంపుల్ని విజిట్ చేసుకుని డైరెక్ట్ మెయిన్ మొదటి రూపమైనటువంటి జ్వాల నరసింహస్వామికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మనకు ఉగ్రస్తంభానికి 3 కిలోమీటర్స్ దూరం డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ టైం ఉంటే సరిపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఒకటేసారి ఉగ్రస్తంభం చూసుకొని కూడా రావచ్చు, నో ప్రాబ్లం. ఒక్కటేసారి కవర్ అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ టైం నేను కూడా ఉగ్రస్తంభం అండ్ పాములటేను విజిట్ చేయాలి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనము జ్వాల నరసింహస్వామి యొక్క విశేషాలను తెలుసుకుంటే, నరసింహస్వామి ఉగ్రస్తంభంలో చీల్చుకుంటూ హిరణ్యకశిపుని అక్కడ చంపి గుండం దగ్గరికి వచ్చి ఇక్కడే చేతులు కడుక్కుంటారని మనకు చెప్తారు. ఈ హిరణ్యకశిపుని పేగులు చీల్చే అవతారంలోనే ఇక్కడ స్వామివారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడే ఉగ్రస్తంభం కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు. నేను వెళ్ళలేకపోయా, అదొక్కటి నాకు మైనస్. నెక్స్ట్ టైం కన్ఫామ్ వెళ్ళాలి.
మీరు కూడా వెళ్ళే వాళ్ళు ముందే ప్లానింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మై ఛానల్. నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు ఆమె చదవరా అదే మాడతాన్ರಿ ఇదేంటి సీజన్ ఇట్టుంటా చూడు, కొన్ని చోటు ఇట్టుంటాయి. లేదురా కొంతమంది ప్లాస్టిక్ అట్లా పొల్యూషన్ అట్లానే ఉన్నా. ఇంకా మనం ఇదే ఇట్లా అంటున్నాం, అది నెక్కిండే ఇంకా పోదాం. వస్తాం అయిపో అన్న దిక్కులు ఒక్కటే పడతా అంతే టైం అంత. దండికి మంది నడపదరా పోయి ఇట్లా పదా. ఇక్కడ ఎందుకురా నిదానం నిదానం రా. ఆడ ముందర వెనక తాదా ఉంటాయి, ఆడ గుండాలు బాగా పారుతాయి. మరి నా దగ్గర చెప్తుండేది. బాగా జరిగింది. ఇక్కడ తీసుకు ఫోటోలు ఏమైనా బాగుంటాయి చూడు. ఇక్కడ కూర్చోరా, ఇక్కడ దిక్కు తక్కువ. నీకు ఎండల కాలం ఈ నీళ్ళు రా. ఫస్ట్ నుంచి ఉన్నట్టువే గుళ్ళో కూడా మార్చినారు అంతే. అయిపోయిందా మీదనా? జాగ్రత్తగా రాళ్ళు చూసుకొని. ఓహో నిదానం.
దగ్గరేనా నిజంగా దగ్గరేనా? ఉండరమ్మా 11 కల్లానే ఏముండరు ఇంకా ఎత్తిపోతారు అంతా. 11 కంటే దిగేస్తారు ఇంక అంతా. మ్యాక్సిమం 11:30 కల్లా కిందికి. ఇక్కడ ఏమో ఎక్కరు చూడంగా. ఇక్కడ కూడా ఒక అర్ధగంట ముందు నుంచి ఏముంటారు ఇక్కడ ఎండపడే కొద్దీ. అంతే ఉంది ఆడగలుచా పోయి అంతే. అంతా ఒకటే. పోయేటప్పుడు పట్టలేదు చూడరా, పోయేటప్పుడు గ్యాప్ లేకుండా పోయినాము.